వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఏప్రిల్ 23 అంటే ప్రపంచ పుస్తక దినోత్సవం. అంటే పుస్తకాలు ఎందుకు చదవాలి అనే ప్రశ్న ఈరోజు మనం వేసుకున్నాం. దానికి సంబంధించి అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మిస్ అవ్వకుండా అందరూ వినండి. ఎప్పుడు చూసినా పుస్తకాల పురుగులా వాటిని నమిలేస్తూ ఉంటావు. ఏముంటుంది వాటిలో? నమలడానికి ఆవేశమైన శనగలా? చదివితే తెలుస్తుంది ఏముంటుంది. నాకంత ఓపిక లేదు, కానీ ఇప్పటికే బోల్డ్ బుక్స్ చదివావు కదా, ఏముందో నువ్వే చెప్పు. ఏ పుస్తకం గురించి చెప్పాలి నీకు? వెనకటి నీలాంటి శిష్యుడే ఒకడు గురువుగారిని అడిగాడంట. గురువుగారు, బోల్డ్ పుస్తకాలు చదివాను కానీ అవేమీ గుర్తులేవు, అటువంటప్పుడు అన్నీ చదవడం వల్ల లాభం ఏమిటి అని. ఏం చెప్పాడు ఆ గురువుగారు? ఆయన సమాధానం ఏమీ చెప్పలేదు. ఒక పని చెప్పాడు. బయటపడి ఉన్న కుండ చూపించి దాంతో నది నుంచి నీరు తెచ్చి మొక్కలకు పోయమన్నాడు. చిల్లులు పడిన ఆ కుండతో నీళ్లు తేవడం అసాధ్యం అనిపించిన గురువు చెప్పిన పని చెయ్యాలి కాబట్టి కుండ తీసుకొని వెళ్ళాడు. నదిలో కుండ నిండా నీళ్లు ముంచుతున్నాడు. ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి అది ఖాళీ అయిపోతుంది. కొన్నిసార్లు ప్రయత్నించి ఇంకా లాభం లేదనుకో గురువుగారు, క్షమించండి, ఈ పని నా వల్ల కాదు అని చెప్పేశాడు. అప్పుడు ఆ గురువు, ఎందుకు ఇలా అనుకుంటున్నావు? ఒకసారి ఆ కొండ చూడు, నల్లగా మట్టి కొట్టుకొని పోయిన కొండ కొత్త దానిలా శుభ్రంగా ఉంది. ఇప్పుడు రంధ్రాల్లోంచి నీటితో పాటు కుండలోని మురికంతా కారిపోయింది. మన మనసు కూడా ఆ చిల్లుల కుండలాంటిదే. ఒక పుస్తకం చదివినప్పుడు అందులోని సమాచారం అంతా కుండలోని నీళ్ళలా కారిపోతుంది. ఏమీ గుర్తుండదు. గుర్తుండాల్సిన అవసరమూ లేదు. పుస్తకం చదవడం వల్ల సరికొత్త ఆలోచనలు వస్తాయి. రకరకాల అనుభూతులు, ఉద్వేగాలు, అప్పటి వరకు తెలియని నిజాలు తెలుస్తాయి. అవి మనస్సును శుద్ధి చేస్తాయి. ఒక పుస్తకం చదివినప్పుడల్లా కొత్త జన్మ ఎత్తినట్లు ఉంటుంది. అదే చదవడంలోని ప్రయోజనం చెప్పాడు గురువు. ఇప్పుడు అర్థమైందా అందరూ ఎందుకు చదువుతారో? అర్థమైంది. చదివిందంతా గుర్తించుకోవడం కష్టం అనుకుని ఎన్నాళ్ళు పుస్తకాల జోలికే పోలేదు. ఇప్పుడు చూడు, నీతో పాటు పోటీ పడి చదివేస్తాను. పోటీపడి కాదు, ఇష్టంగా చదవాలి. గారీ పాల్సన్ అనే అమెరికా రచయిత వై డూ ఐ రీడ్ అనే ఒక కవిత రాశాడు. చదవకుండా ఉండలేక చదువుతున్నాను, నవ్వడానికి, స్ఫూర్తి పొందడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి చదువుతున్నాను, మాట్లాడడానికి ఎవరూ లేనప్పుడు, మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు చదువుతాను, పదాల కోసం అని చెప్పే భావం కోసం చదువుతాను, కథ చదివితే అందులో ఒక పాత్రనై మిగిలిన పాత్రలతో కలిసి నవ్వుతాను, ఏడుస్తాను. చదవడం అంటే స్నేహితుడితో సమయం గడపడం అంటారు ఆయన. ఫ్రెండ్స్ ఎంతమందైనా ఉండొచ్చు, కాబట్టి ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు. ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం. స్నేహితులను పెంచుకోవడానికి ఇంతకంటే మంచి ముహూర్తం ఏముంటుంది? గో ఏ హ్యాడ్, హ్యాపీ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పుస్తకాలు ఎందుకు చదవాలి అని చెప్పి మీ అందరికీ తెలియాలి అని చెప్పి ఇలా వీడియో రికార్డ్ చేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.